ప్రేమ స్వరూపులారా, embodiments of divine love. బ్రాహ్మణానాం అనేకత్వం అనగా బ్రాహ్మణులనగా కేవలము ఒక వర్ణములందు కానీ లేక పద్ధతులు ఎందు కానీ భిన్నత్వంగా ఉండినటువంటి వారు కానేరదు. The word Brahmin does not refer to any particular person based upon caste. సత్య పదార్థములకు సరైనటువంటి విధంలో దాని జిజ్ఞాసగా సల్పి సత్యాన్ని గుర్తింపచేయనటువంటి వారు బ్రాహ్మణులు అని. Any person who is a seeker of truth, who makes efforts to find out truth, is a Brahmin. సత్య పదార్థమును జిజ్ఞాస సల్పినట్టు వారే బ్రాహ్మణులు అని కూడాను దీని యొక్క అంతరార్థము. The inner significance of that is any person who tries to find out the truth in its true sense ఏ is a దేశం Brahmin. వారైనను కావచ్చును, To whichever country one belongs, it ఏ does not కాలం matter. వారైనను కావచ్చును. He may belong to any particular time. సత్య జిజ్ఞాసను సల్పినటువంటి వారు బ్రాహ్మణులు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. Seekers of truth are the Brahmins. This truth has to be recognized by us. కనుక ఏకత్వమును భిన్నత్వముగా భావించి అనేకత్వాన్ని పెంచి దివ్యత్వాన్ని విస్తరింపచేయటము ఇది సరి అయినటువంటి యొక్క మార్గము కాదని కూడాను ఖండించింది శృతి. Shrutis have declared that by finding diversity, forgetting unity is not the correct approach to understand truth. దీనిని ఏకం సత్ విప్రా బహుదా వదంతి. It has ఒక్క సత్యముని అనేక మంది అనేక విధములుగా దర్శించి అనేక విధములుగా ప్రబోధిస్తూ వచ్చారు. It has declared that truth is one, but different people have been able to get different aspects and vision of the truth, and they have declared what they have seen. ఇట్టి జిజ్ఞాస నుండి వెలువడినటువంటిదే ప్రాచీనమైనటువంటి షడ్దర్శనములు. Shad Darsanas, the ancient scriptures of Shad Darsanas have come from this kind of search for truth. ఇట్టి పవిత్రమైన వైదిక సాంప్రదాయములను మనం ఈనాడు దర్శించటం కానీ లేక విచారించటం కానీ తగినటువంటి యొక్క సమయం కానేరదు. But today we have not been able to find it opportune to have a correct understanding of Vedic tradition. ఈ షడ్దర్శనముల యొక్క మార్గములు భిన్నంగా ఉండినప్పటికీ గమ్యం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని కూడా ప్రబోధిస్తూ వచ్చింది. These Shad Darsanas, 6 Darsanas, may be preaching 6 paths, but the goal is the same. కానీ ఈనాడు దేశము భిన్నత్వముతో కూడి అభావం అనేటువంటి యొక్క వాదముతో మునిగిటం చేతనే ఇలాంటి సద్దర్శన సాధనలకు తగినటువంటి అవకాశం లభించటం లేదు. But today people are wasting their time in unnecessary argumentation, and therefore they have not been able to find the correct understanding of Shad Darsanas. భౌతికవాదము ప్రపంచములో వ్యాపించటం చేతనే ఈ సద్దర్శనముల యొక్క ప్రభావము కూడాను గుర్తించడానికి తగినటువంటి వాతావరణం కూడాను ఏర్పడలేకపోతున్నది. Excessive materialism and materialistic approach has been coming in the way of correct understanding of Shad Darsanas. భౌతికవాదమనగా కేవలం పంచేంద్రియములే ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యమును ఉంచుకొని The materialistic approach is based upon extraordinary faith in the 5 senses. ఈ పంచేంద్రియముల యొక్క కలియక చేతనే చైతన్యం ఏర్పడుతున్నదనియు, They also believe that the entire creation has taken place on account of the combination of these 5 ఈ indriyas. చైతన్య పరిణామమునకు కేవలం భౌతిక పరిణామమే మూలాధారమనియు, For the entire life, it is the physical world which is the basis. This is their view. భౌతికవాదం అనేటువంటిది జడ స్వరూపము. The materialistic approach is an inert one. ఇది పరిమితమైనటువంటి శక్తితో కూడినటువంటిది. This is limited by its own capacity. పరిమిత శక్తితో కూడినటువంటి పంచేంద్రియముల నుండి చైతన్య ప్రభావం అనేటువంటిది ఆవిర్భవించటం అనేటువంటిది ఇది అవైదికము. It is opposite to the Vedic view that these 5 senses can comprehend the truth, and life has come out of the experience of these 5 కనుకని ఈ senses. భౌతికవాదమును ఖండించుతూ ఇది సత్యమైనటువంటిది కాదనియు, జడమైనటువంటిదనియు, పరిమితం కూడినటువంటిదనియు దీనిని విమర్శించుతూ కేవలము ఆధ్యాత్మికవాదం అనేటువంటిది ప్రారంభమవుతూ వచ్చింది. The spirituality and the philosophic view contradicted and opposed the view taken by the materialists
and that is how the philosophic view came into existence. ఆధ్యాత్మిక వాదమునకు ఆత్మనే ఆధారం. For the spiritualists, the entire basis is Atma. ఇది అపరిమితమైనటువంటిది. Atma is infinite. ఇలాంటి అపరిమితమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ప్రబోధించుతూ పరిమితమైనటువంటి భౌతికవాదమును ఇది కేవలము ఒక జడమనేటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపిస్తూ వచ్చింది. They have taken a view that Atma, which is infinite, is opposite to the limited view confined to the senses and the materialistic approach. కనుకనే చైతన్యము జడమును కదిలింపచేయుచున్నది కానీ జడము చైతన్యమును ఆవిర్భవింపచేయటం లేదనేటువంటి సత్యాన్ని ఈ యొక్క ఆధ్యాత్మిక వాదము నిరూపిస్తూ వచ్చింది. The spiritualists have taken a view that it is the life which is making the inert, the lifeless thing to move, not the lifeless thing to move or to bring about life itself into existence. శాఖ అని ఈ భగవద్గీతలో చెప్పినట్టుగా కొమ్మలు క్రింద వేర్లు పైన అనేటువంటి వాదములకు ఇదే ప్రమాణము. In Bhagavad Gita there is a declaration that the branches are down and the roots are up. This seems to be the basis for the entire argumentation. చైతన్యమే జడమును కలిగింపచేయుచున్నది కానీ ఉద్భవింపచేయుచున్నది కానీ జడము చైతన్యమును ఆవిర్భవింపచేయటం లేదు. It is not the inert material which is giving birth to life. It is the life which is giving birth to the other materials. This is the view taken. జగత్తులో మహత్తరమైనటువంటి యంత్రములు ఉంటున్నవి. In the world you have very powerful machines. ఈ యంత్రముల నుండి అనేక విధమైనటువంటి శక్తివంతమైనటువంటి శక్తిపాతాన్ని ఆవిర్భవింప చేస్తున్నవి. These machines are able to produce very powerful things. ఈ యంత్రముల వల్లనే భూమండలము ప్రదక్షిణ చేయటం కానీ చంద్రమండలం చేరటం కానీ సంభవిస్తూ వచ్చింది. It is by this particular process that the movement of the earth or the movement, the spacecrafts have been created and have been able to go into the space. అయితే ఈ యంత్రములు జడ రూపమైనటువంటివి. But all these spacecrafts and such other machines, they are lifeless. అయితే ఈ యంత్రములు స్వతసిద్ధమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించి ఈ విధమైనటువంటి ఫలితములు అందించుతున్నవా అని ప్రశ్నించినప్పుడు ఇది ఏమాత్రం కూడాను స్వతసిద్ధమైనటువంటివి కావని నిరూపిస్తూ వచ్చింది. If you question yourself whether such items like spacecraft and big machines are made by themselves, you will answer, no, certainly not. They are not made by themselves. అతి శక్తివంతమైనటువంటి యంత్రములను నిర్మించినటువంటి వాడు మానవుడే. It is the man who has created such powerful machines. అతి శక్తివంతమైనటువంటి యంత్రములను నడిపించినటువంటి వాడు మానవుడే. It is the man who has been able to drive and use them for his own benefit. మానవుడు చైతన్య స్వరూపుడు. Man is full of life. కనుక ఈ చైతన్యం నుండి ఏ జడమైనటువంటి యంత్రములు కదలడానికి ప్రయత్నించుతున్నవి కానీ జడము నుండి చైతన్యం అనేటువంటి ఆవిర్భవించటం కాదనేటువంటి సత్యాన్ని మనకు స్పష్టం చేయుచున్నవి. It is clear for us from the experience. It is the lifeful man who is making the inert machines move. It is the inert machines can never make a man move. అన్నింటికి మానవుడే ప్రమాణము, మానవుడే ఆధారము, మానవుడే గమ్యము అనేటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తించడానికి వీలవుతున్నది. It is also possible from this to recognize man is the very basis of the entire creation. Man is the very goal. Man makes everything move. పశువు వలె ప్రకృతికి వశమై కేవలము ఒక బంధితుడై బాధించటం కాదు మానవత్వం యొక్క విశిష్టత. The speciality of human being doesn't lie in himself being swayed by as a bond slave of the nature. నరత్వం నుండి నారాయణత్వాన్ని పొంది man has to transform himself into Narayana. ప్రకృతికి వశుడు కాక ప్రకృతిని పరిపాలించేటువంటి యొక్క అధిపతిగా తాను తయారయ్యేటువంటి అధికారం అతనికి ఉన్నది. He has got the authority and the power to control nature and not to be swayed by nature. బుద్ధిమంతుడైనటువంటి మానవుడు సంసారమునకు బద్ధుడై నేను అన్ని విధమైనటువంటి కష్టములకు లోబడినాడని ఏడ్చడం మానవుని యొక్క కర్తవ్యం కానేరదు. An intelligent human being as he is, he should not feel himself helpless as if he is bound by the family life and by the nature in the world. సంసారం నిన్ను బంధించదని విలపిస్తూ ఉన్నావు. He is crying helplessly as if he is bound by the samsara. సంసారమునకు చేతులు గాని కన్నులు గాని కాళ్ళు గాని నోరు గాని లేదు కబళించడానికి. The samsara of the worldly life, it does not have
the eyes and the limbs which can bind man as నీ such. సంకల్పములే నీ బంధనకు మూల కారణం కానీ సంసారం కాదనేటువంటి సత్యాన్ని కూడాను స్పష్టం చేయుచున్నవి. We have to recognize it is the thoughts and the desires which are binding us. We are not bound by anything other than our own thoughts. ఇలాంటి బాహ్యమైనటువంటి యొక్క చింతలకు మనం లోబడి నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం విస్మరిస్తూ వస్తున్నాం. Bound by such desires which are very powerful, we are forgetting our own divinity and we are feeling as if we are really helpless. లోకములో ప్రతి పదార్థం కూడాను పుట్టుటకు పూర్వం లేదు. Everything which you see in the world never existed before you ఈ were born. పదార్థం రచించిన తర్వాత కూడాను లేదు. After your death, you are not aware or concerned about. ఆద్యాంతంలో లేనటువంటి పదార్థము మధ్యలో మాత్రం కూడాను లేనట్టుగానే మనం భావించాలి. We should feel such things which never exist after our death, which never existed before our birth, so far as we are మధ్యకాలంలో concerned. కనిపించేటువంటి నీకును బ్రహ్మస్వరూపమే కానీ బ్రహ్మస్వరూపం కాదు. Therefore, we should feel such things which come are the form of our own delusion. They are not the form of divinity. సముద్రపు ఒడ్డున వెండి వలె మెరుగుతున్నటువంటి యొక్క ముత్యపు చిప్పను చూచి వెండి బిళ్ళ అని భావిస్తుంటాం మనం. On the banks of a ocean, when we see cowrie shells, we mistake them to be very valuable gems. వెండి బిళ్ళ అని భావించినప్పుడు కూడాను అది ముత్యపు చిప్పమే. Even though you may mistake a useless shell as a precious gem, it దీనికి remains పూర్వము అది useless ముత్యపు only. చిప్పనే. It always remains a shell which is కేవలం worthless. నీ భ్రాంతి మాత్రమే అది వెండి బిళ్ళగా భావించినది కానీ అది వెండి బిళ్ళ కానేరదు. It is on account of your own delusion. You consider that as a valuable thing, but otherwise it అదే remains విధంగానే always a ఈనాడు మనం valueless. జగత్తని అనుభవిస్తున్నటువంటి ఇవన్నీ కూడా కేవలం ఆపోహలు మాత్రమే కానీ ఇది ఆత్మస్వరూపం కాదు. Similarly, whatever we are enjoying in the world today are only on account of our own delusion. They do not have any inherent సత్యమైనటువంటి power. బ్రహ్మతత్వమే ఈ జగత్ రూపంలో మనకు నిరూపిస్తూ వచ్చినది కానీ జగత్తు వేరు బ్రహ్మం వేరు కానేరదు. What you see as the world is true to your own deluded vision, but there is nothing like divinity separate from this world. సర్వం విష్ణుమయం జగత్తు అనగా సర్వము దైవత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించినప్పుడు Once you recognize that the manifest world is manifestation of ప్రతి divinity బాహ్యం itself, కూడాను బ్రహ్మనే. everything becomes Brahma ప్రతి for you. వృక్షము కల్పవృక్షమే. Every tree becomes a wish ప్రతి fulfilling కర్మక్షేత్రం tree. కూడాను పుణ్యక్షేత్రమే. Every place becomes a pilgrim center. కనుక మనము జగత్తులో అనేక విధమైనటువంటి సాధన చతుష్టయములు ఏర్పడినవి. There are quite a few specific యమ paths laid నియమ down. ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం అనేటువంటి సాధనలంతా ఏర్పడినవి. There are specific exercises like yama, niyama, pranayama, pratyahara and others which are శ్రవణ laid మన down. నిత్యాసలు కూడాను ఏర్పడినవి. Sravana, Nidhi, Dhyasa also have been established for the అయితే sake of ఇవన్నీ this. కూడాను ఏ నిమిత్తమై ఏర్పడినవి దేనికోసం ఏర్పడినవి అని మనం విచారించినప్పుడు For what purpose have all these been prescribed? This we have to inquire. ఇవి దైవ దర్శనముకు నిమిత్తమే కదా అని కూడా మనం విశ్వసించవచ్చును. We may feel that all these are prescribed in order to get a vision of కాదు God. కాదు It is ఈ wrong. సాధన చతుష్టయములు కానీ యమ నియమాదుల యొక్క సాధనలు కానీ ఇవన్నీ కూడా మనస్సును కప్పి ఉండినటువంటి రాగద్వేషములను నిర్మూలం గావించడం కోసం. All these spiritual exercises are meant to destroy those raga and dvesha, liking and hatred, which are covering your own mind. మానవత్వాన్ని కప్పబడినటువంటి మాలిన్యాన్ని తుడిచే నిమిత్తము. It is only to cleanse the dirt of the mind. చిత్తశుద్ధి ఏర్పడిన తక్షణమే తన యొక్క స్వరూపాన్ని తాను గుర్తించుకోగలడు. Once you get the purity of heart, you will realize who you really ఎంతకాలం are. అహంకార మమకారములు అనేటువంటిది ఈ చిత్తమును కప్పి ఉంటునో అంతవరకు నువ్వు దైవత్వాన్ని ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోలేడు. So long as the ego and the mindness, they cover your own mind, you would never recognize your own కనుకనే divinity. అట్టి దైవత్వం యొక్క ఏకత్వాన్ని గుర్తించే నిమిత్తమే ఈ సాధనలన్నీ ఏర్పడినవనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. Therefore, we have to recognize the fact that all these are meant to find out our own real nature, which is divinity. మానవులందరూ ఏకోన్ముఖులైపోయి దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని దర్శించడానికి ప్రయత్నించాలి. All the human beings come together to aspire to realize who they really are and their own real divinity. మానవత్వంలో ఆదర్శవంతమైనటువంటి ఐకమత్యాన్ని మనం సాధించాలి. The ideal of human unity must be established.
ఈ విధమైనటువంటి యొక్క ఐకమత్యాన్ని మనం సాధించినప్పుడే దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వం మనకు మనగానే ప్రకాశిస్తుంది. Only when we achieve this ideal, the Atma Tattva shines for itself very clearly before us. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. దైవత్వాన్ని చింతించి Think of God always. దివ్యత్వంతో జీవితాన్ని గడుపు. Live a life based upon divinity. దీనికి తోడుగా వే ఆఫ్ లైఫ్ అనగా ఈ యొక్క చదువులు, సంధ్యలు, ఉద్యోగం ఇవన్నీ కూడా నువ్వు ఉంచుకోవచ్చును. Along with this, the education and such other worldly aspects also will come to you in the normal. కానీ నిజంగా మనం ఈనాడు చేసేటువంటి పొరపాటు ఏమిటి? But what is the mistake which we are committing today? దైవాన్ని వెతికేటువంటి బుద్ధితో మనము ధనాన్ని వెతుకుతున్నాం. In the name of searching God, we are searching for wealth. ఆత్మను వెతకవలసినటువంటి బుద్ధితో అన్నాన్ని వెతుకుతున్నాం మనము. Intelligence which is given for searching ఎంత Atma, దరిద్రులైపోయినాం మనం. we are searching only food. ఆత్మ ఉంటే సర్వము ఉంటుండాలి. What a terrible fall. ఆత్మాన్వేషణ చేయకుండా అన్నాన్వేషణ చేయటం ఏమన్నా అజ్ఞానమే కదా? Can you call it wisdom to search for food instead of నీ Atma? ముఖాన్ని నువ్వు చూసుకోరా అని చెప్పి నీకు ఒక అద్దం ఇస్తే ఆ అద్దాన్ని ఇంకొకటి ముఖం ముందు పెడితే నీ అద్దమే నీ ముఖం ఎట్ట కనపడుతుంది? If mirror is given to you in order to have an image of yourself reflected in it, if you put it before someone else, how కాబట్టి can నీ you see your బుద్ధి face? అనేటువంటి అద్దాన్ని ఇతరులకు అంతా అన్వయింపజేస్తున్నావే కానీ నీకు నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేసుకోవటం లేదు. You are using all your intelligence to decide and judge others, but you are not తన using for దోషాన్ని your తాను own good. వెతుకున్నటువంటి వాడు ధన్యుడు. Only that person is తన sanctified తప్పులు తాను చూసుకున్నటువంటి వాడు ధన్యుడు. who looks for his own mistakes. పరుల యందు మంచిని చూసేటువంటి వాడు ధన్యుడు. That person is a great one who sees good things in others. కానీ పరుల యందు చెడ్డను చూడటము, తన యందు చెడ్డను ఉండినప్పటికీ నీ మురుగు చేసుకోవటం ఇది మానవుని యొక్క కర్తవ్యం కానేరదు. It is not the duty of a good human being to look for faults elsewhere and to అందరి think that యందు he is all మంచిని good. చూడు. See good in everyone.